ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. మీరు చేసే ఆ పనులన్నిటిలో దేవుడు మీకు తోడై ఉన్నానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన పనుల భారము దేవుని మీద ఉంచితే మన ఉద్దేశాలు సఫలమవుతాయి, మన పనులు కూడా సఫలమవుతాయి. మన జీవితంలో మనము జ్ఞానివని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన అజ్ఞానం అనేది మనలో ప్రారంభమవుతుంది. ఈ దేవుని మీద ఆధారపడి మన జీవితంలో దేవుని ద్వారానే కార్యాలు జరుగుతాయి, ఆయన ద్వారానే మన పనులు సఫలమవుతాయని చెప్పి మన జ్ఞానాన్ని మన తెలివిని కాకుండా దేవుని కృప కొరకు కనిపెడుతూ ఎప్పుడైతే కార్యాలు తలపెడతామో ఆ పనులు ఆ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క తోడును కోరుకునే వారముగా మనం ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితంలో దేవుని యొక్క సహాయం అనేది ఉంటుంది, దేవుని యొక్క కృప అనేది ఉంటుంది, మన పనులు సఫలమవుతాయి, మన కార్యాలు కూడా సఫలమవుతాయి. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఉంటూ దేవుని యొక్క సహాయాన్ని దేవుని యొక్క తోడును కోరుకుని మీ జీవితాల్లో ఏ కార్యాన్ని తలపెట్టినా ఆ కార్యం సఫలం చేసుకునేటట్లు చేసుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు చేసే కార్యాలన్నిటిలో పనులన్నిటిలో దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా కార్యాలన్నిటిలో మా పనులన్నిటిలో నువ్వు తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు. నువ్వు తోడుగా ఉంటే దేవా అసాధ్యమైన కార్యాలు అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి గనుక దేవా, ఈరోజు ప్రార్థనలో ఎవరైతే నిన్ను వేడుకుంటున్నారో నీకు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి కార్యాన్ని ప్రతి పనిని సఫలం చేయండి. నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.